మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రచన గారు, మీరు చెప్పండి, డూస్ అండ్ డోంట్స్ విషయంలో పోనీ ఒక అడ్వకేట్గానైనా లేదా పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్గానైనా ప్రభుత్వానికి మీరిచ్చే అడ్వైజ్ ఏంటి? 3 విషయాలండి. ఫస్ట్, కోర్ట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా, చట్టాన్ని ఫాలో కండి. ఇప్పటికైతే హైడ్రా అది ఏమి ఫాలో అయితలేదు. సెకండ్, బడా బాబులది మీరు ఒక కాగితం ముక్క లేనిది మీరు డెమాలిష్ చేయండి. కానీ ద లాస్ట్ వన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 90% అంటే ఒకవేళ హైడ్రా ఈ ఎటువంటి లీగల్ శాంక్టిటీ లేని ఈ సంస్థ కూల్చాలంటే లిటరలీ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న అట్లీస్ట్ 85 to 90% ఆఫ్ ద సిటీ విల్ కమ్ డౌన్. సో ఇది ప్రాక్టికలేనా, లేకపోతే దీనికి ఇంకేమన్నా ప్రత్యామ్నాయం ఉందా? ప్రత్యామ్నాయం అంటే ఒక డెడ్ లైన్, ఈ టైం నుంచి ఈ టైంలో తీసుకున్న కట్టడాలు పర్మిషన్స్ ని మేము ఎంక్వైరీ చేస్తాము, మేము కూల్స్తాము. ఇంకోవి వీఆర్ గోయింగ్ టు రెగ్యులరైజ్. అంటే ప్రాక్టికాలిటీ, నేను ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నా. సో అటువంటి ప్రత్యామ్నాయం గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకంటే రోడ్ల మీదకి లక్షల మంది కుటుంబాలు వచ్చేస్తాయి. మళ్ళీ వాళ్ళ ఇండ్లు వాకిలి వాళ్ళ నెత్తి మీద ఒక అంటే రచన గారు మీకు వచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది. అసలు దీనికి ఎక్కడ దాన్ని బ్రేక్ పాయింట్ తీసుకుంటారు, ఎక్కడి నుంచి? ఈ డౌట్ నాకు వచ్చింది. నేను అఫీషియల్స్ని ఫర్ దట్ మ్యాటర్ గవర్నమెంట్లో కూడా కొంచెం ఇంపార్టెంట్ పర్సన్, పేరు ఎందుకులే కానీ, అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే లాస్ట్ రెగ్యులరైజేషన్, అది ఎల్ఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అండ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఉన్నాయి కదా, ఎప్పుడైతే అవి లాస్ట్ జరిగినాయో, రెగ్యులరైజ్ చేసిన తర్వాత దానికి వాళ్ళకు పూర్తి పవర్స్ వచ్చేసి ఉంటాయి దాని మీద, ఆ ఓనర్కి. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే, కాబట్టి దాన్ని టచ్ చేయలేము. ఆ రెగ్యులరైజేషన్ ఎప్పటివరకైతే అయిందో వదిలేసి ఆ తర్వాత తీసుకుంటాం మేము అనేది గవర్నమెంట్ ఇనీషియల్ గా చేస్తున్న ఒక ఆలోచన. అది కూడా ఇంకా ఎందుకంటే లేకపోతే చట్టరీత్యా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్స్టిట్యూషనలీ ఒక్క లాస్ట్ మాట సార్, కాన్స్టిట్యూషనలీ అంటే చట్టంలో, రాజ్యాంగంలో ఆర్టికల్ 330A అనేది ఉంటది. ఒక ఇండివిజువల్ కి అతని ప్రాపర్టీ మీద కంప్లీట్ సర్వాధికారాలు ఉంటాయి. సో గవర్నమెంట్ కి అగేన్స్ట్ కూడా ఆ సర్వాధికారాలు ఉంటాయి. అంతే కదా, పర్మిషన్స్ తోని ఆ సర్వాధికారాలు ఆల్రెడీ మన దగ్గర ఉండి ఉంటాయి. సో వీటిని లీగలీ మీరు టచ్ చేయడం చాలా కష్టం. కరెక్ట్. యు ఆర్ రైట్. అయితే నేను అడిగితే మాత్రం నాకు వచ్చిన సమాచారం ఇది, లాస్ట్ రెగ్యులరైజేషన్ ఎప్పుడు జరిగినాయో అప్పటి నుంచి మేము తీసుకుంటాము, అంతకుముందు వాటిని టచ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళకి లీగల్గా అన్ని రకాల ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి, కాబట్టి వాటి మనం ఏం చేయలేమనేది చెప్పినారు. సో అయినా కూడా మరి ఎన్విరాన్మెంటల్ యాంగిల్స్లో ఏమైనా ఆలోచిస్తారా ఏంటి ప్రభుత్వం అనేది తెలియదు. రైట్, రోహన్ రెడ్డి గారు, ఇది ఓవరాల్గా వస్తున్నది. ఇది పేదలు